ఉపాధ్యాయులకు త్వరలో స్థానచలనం. వచ్చే నెలలో బదిలీల ప్రక్రియ. జిల్లాలో సీనియారిటీ జాబితాలు విడుదల. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితా వెల్లడి. 22న పాత స్థానాలకు డిప్యూటేషన్ టీచర్లు, సర్దుబాటు టీచర్లు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ చేపట్టబోతున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల రెగ్యులేషన్ చట్టం 2025 నేపథ్యంలో తొలుత జీవో 115 రద్దు చేసి అనంతరం బదిలీలు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 117 జీవో రద్దు చేసి అనంతరం బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాలు విద్యాశాఖ 3 సార్లు ప్రకటించింది, సవరించే అవకాశం కల్పించింది. తాజాగా మూడోసారి ఇచ్చిన అవకాశంలో టీచర్లు మరోసారి తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని ఈ నెల 10 వరకు ఇచ్చారన్నమాట. దీనిపై అభ్యంతరాలు స్వీకరించి అనంతరం ఈ నెల 20న తుది సీనియారిటీ జాబితాను వెల్లడించనున్నారు. దీని ప్రకారం మే మొదటి వారంలో మనకి షెడ్యూల్ ప్రకటించి ఆన్లైన్ విధానంలో బదిలీలు చేపట్టనున్నారు. ఒకే పాఠశాలలో 2 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ఖాళీల ఆధారంగా ఆప్షన్లు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తమ పాఠశాలను ఎంపిక చేసుకునే వీలైతే లేదు. తొలుత ప్రధానోపాధ్యాయులు బదిలీలు పూర్తి చేస్తారు. అనంతరం స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేస్తారు. తర్వాత ఎస్జిటీలకు పదోన్నతులు కల్పించి బదిలీలు అయితే చేపడతారనమాట. మొత్తం మే 30 నాటికి ప్రక్రియ పూర్తవుతుంది. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.